أعوذ بالله من الشيطان الرجيم నేను బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. وقالوا لو شاء الرحمن ما عبدناهم ما لهم بذلك من علم إن هم إلا يخرصون. మరియు వారు ఇలా అంటారు, ఒకవేళ ఆ కరుణామయుడు తలుచుకుంటే మేము వారిని ఆరాధించేవారం కాదు. దాని వాస్తవ జ్ఞానం వారికి లేదు. వారు కేవలం ఊహాగానాలే చేస్తున్నారు. أم آتيناهم كتابا من قبله فهم به مستمسكون. మేము వారికి ఇంతకు ముందు ఏదైనా గ్రంథాన్ని ఇచ్చి ఉన్నామా ఏమిటి? వారు దానిని ఖచ్చితంగా అనుసరించటానికి بل قالوا إنا وجدنا آباءنا على أمة وإنا على آثارهم مهتدون. అలా కాదు, వారిలా అంటారు, వాస్తవానికి మేము మా తండ్రి తాతలను ఇలాంటి సమాజాన్ని మతాన్ని అనుసరిస్తుండగా చూశాము, మరియు నిశ్చయంగా మేము కూడా వారి అడుగుజాడల్లోనే వారి మార్గదర్శకత్వంపై ఉన్నాము. وكذلك ما أرسلنا من قبلك في قرية من نذير إلا قال مترفوها إنا وجدنا آباءنا على أمة وإنا على آثارهم مقتدون. మరియు ఇదే విధంగా నీకు ముందు ఓ ముహమ్మద్ మేము హెచ్చరించే వాడిని ఏ పట్టణానికి పంపినా దానిలోని ఐశ్వర్యవంతులు అనేవారు, వాస్తవానికి మేము మా తండ్రి తాతలను ఇలాంటి సమాజాన్ని మతాన్ని అనుసరిస్తూ ఉండగా చూశాము, మరియు నిశ్చయంగా మేము కూడా వారి అడుగుజాడలనే అనుసరిస్తాము. قال أولو جئتكم بأهدى مما وجدتم عليه آباءكم قالوا إنا بما أرسلتم به كافرون. వారి ప్రవక్త ఇలా అనేవాడు, ఒకవేళ నేను మీ తండ్రి తాతలు అనుసరిస్తూ వచ్చిన దానికంటే ఉత్తమమైన మార్గదర్శకత్వాన్ని మీ కోసం తెచ్చినా మీరు వారినే అనుసరిస్తారా? వారిలా జవాబిచ్చేవారు, నిశ్చయంగా మీరు దేనితో పంపబడ్డారో దానిని మేము తిరస్కరిస్తున్నాము. فانتقمنا منهم فانظر كيف كان عاقبة المكذبين. కావున మేము వారిపై మా ప్రతీకారాన్ని శిక్షను పంపాము. చూశారా సత్యాన్ని తిరస్కరించిన వారి గతి ఏమైందో?